హంపి రాజధాని నుంచి శ్రీకృష్ణదేవరాయలు తన రెండవ రాజధాని అయిన పెనుగొండకు వెళ్లే మార్గంలో మడక్సిర సమీపంలో విశ్రాంతి తీసుకునేవారు. ఆ విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఇప్పుడు ఛత్రం అనే గ్రామంగా పిలువబడుతోంది. ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో నిర్మించబడిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం అయితే నిర్మించబడింది. ఇలాంటి విగ్రహం దర్శనమివ్వడం చాలా అరుదు. అలాగే ఈ ఆలయంలో తులసీమాత విగ్రహం కూడా ఉంది. దక్షిణ భారతదేశంలోని తులసీమాత విగ్రహం ఉన్న చాలా అరుదైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు అలాగే శ్రీ హనుమంతుల వారు కూడా ఈ ఆలయంలో దర్శనమిస్తారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆలయంలో ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ పవిత్ర క్షేత్రంలో మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ స్థలం శ్రీ తులసీదాం వృద్ధాశ్రమం, ఛత్రం, మడక్సిర. గోవింద గోపాల హరి కమలనాథ కమలనయన మోహన మురళీకృష్ణ జగదీశ జగద్గురు జగన్నాథ మధుసూదన గిరిధర మనోహర వాసుదేవ విష్ణు పరమాత్మ పరబ్రహ్మ పరాశక్తి నారాయణ